నంద్యాలలో రెచ్చిపోతున్న యువ విలేకరులు డబ్బులు ఇస్తారా లేదా నీపై న్యూస్ ఇవ్వాలా అంటూ డాక్టర్ని బెదిరించడంతో డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడంతో డాక్టర్కి జర్నలిస్టులకి మధ్య ఘర్షణ. డాక్టర్ చేతికి గాయం కావడంతో పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో ఆత్మ బస్టాండ్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్ రవితేజ వారి తండ్రి ప్రథమ చికిత్స హాస్పిటల్లో పేషెంట్లకు ప్రథమ చికిత్స అందిస్తున్నాడు. అయితే గత 3 రోజుల క్రితం కొంతమంది విలేకరులమంటూ మాకు యాడ్ ఇవ్వండి డబ్బులు అని డిమాండ్ చేశారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ మా దగ్గర డబ్బులు లేవు, మేము ఫోన్ చేస్తామని తెలపడంతో 3 రోజుల తర్వాత క్లినిక్ వద్దకు వచ్చి మీరు డబ్బులు ఇవ్వాల్సిందే లేకుంటే ఇక నుంచి వెళ్ళమంటూ విలేకరులు ఆర్ఎంపీ డాక్టర్పై ఒత్తిడి తేవడంతో విలేకరులు మాట్లాడుతూ మాకు జీతాలు లేవు, మాకు ఖర్చులకు కావాల్సిందే అంటూ డాక్టర్పై మాటల యుద్ధం చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ విలేకరుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు తోసుకోవడంతో ఆర్ఎంపీ డాక్టర్కి గాయాలు కావడంతో పేషెంట్ల వద్ద ఆర్ఎంపీ డాక్టర్పై ఇలా జరగడంతో అక్కడున్న రోగులు చూస్తూ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. వారి తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ విలేకరులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇట్లా బెదిరిస్తే ఎట్లా చెప్పు? బెదిరిస్తే మేము అసలు ఏమీ చేయలేము, ఏం నడుపుకోలేము. దయచేసి వీళ్ళ మీద చర్య తీసుకోండి. అర్థం చేసుకోవాలి కొంచెం. సరే ఉడుకురకం నీకు ఉంది, నేను కాదు చెప్పలే, నీకు ఉడుకురకం ఉంది, నీ రక్తం నేను పెట్టుకుంటా నేను. కానీ డాడీకి తెలుసు మొత్తం చూడు, డాడీకి తెలుసు మొత్తం ఏం సిచ్యువేషన్ అంటే కొన్ని అర్థం చేసుకో. ఎందుకంటే ఎట్లంటే నువ్వు ఓకే బయట కొట్టాడుకొని చేసు, కానీ ఇది ఎటువంటి చేస్తా నీకు అర్థం కాదు. నీ విషయం నీకు ఇంకా చిన్నది కాదు, ఇది చాలా పెద్దగా అవుతుంది. నీకు అర్థం కాదు. నీకు ఈ విషయం నువ్వు ఏం కొట్టాలి నేను హీరో అవుతాను అనుకున్నా కాదు. అది రిపోర్టుల మీద చేస్తే నాన్ బెయిల్ వారెంట్ ఉంది, నీకు అర్థం కాలే. అవన్నీ కూడా కొత్త రూల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంది నేను ఆవేశంగా పోయి కొట్టినావు అనుకుంటే కాదు. నీకెళ్ళి ఎవరు సపోర్ట్ చెయ్యరు చెప్తాను. నేను రాసిస్తా చేయమంటావా? చేయరు. ఎన్ని వద్దులే కానీ డాడీకి అడుగు. డాడీ ఎన్నిసార్లు సపోర్ట్ అయినా నాకు తెలుసు. డాడీ ఆల్రెడీగా ముందర నుంచి ఇదికి వచ్చినాడు. అర్థమైందా? ముందర ఉన్నాడు ఫస్ట్ ఇది మర్చినారా? ఇంకా ఆడు ముందర ఉన్నాడు. ఇదికి వచ్చినాడా? ఎన్నిసార్లు ఏం జరిగిందో అడుగు, డాడీకి అడుగు. మొత్తం డాడీ చూసినాడు, నీకు కూడా తెలిసి ఉంటుంది. కొన్నిసార్లు పోయిందో కొన్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు పండాలి లేదా ఇబ్బందులు అన్నీ చూసినాడు. డాడీ చూసినాడు, నేను చూసినాను, అన్నీ తెలుసు. ఎందుకంటే ఇంత మనకు వద్దు, మన పని మనం గోప్యంగా చేసి. నమస్తే అమ్మా. ఎక్కడ సీసీ కెమెరాలు 3 days బ్యాక్ వచ్చారన్న. 2 days బ్యాక్ 3 days బ్యాక్ వచ్చారు. 3 సార్లు వచ్చిన ఇప్పటికి 3 సార్లు వచ్చి ఇట్లా పేపర్ మాకు అవసరం లేదండి. బిజినెస్ జరిగిన కాడికి చాలు. బిజినెస్ ఎక్కువ సార్ పేపర్ యాడ్ ఇస్తే అందరికి తెలుస్తుంది. పేపర్ యాడ్ ఇవ్వండి అని మాకు అవసరం లేదన్నా. పేపర్ యాడ్ అవసరం లేదు, మాకు జరిగిన కాడికి చాలు అని చెప్పినాము. ఇట్లా అట్ట కాదు సార్, మాకు జీతాలు లేవు, ఏం లేవు, ఇట్లా యాడ్స్ ఇట్లాంటివి తీసుకొస్తేనే మాకు డబ్బులు వచ్చేవి అని అన్నారు. మాకు అవసరం లేని దానికి యాడ్స్ ఎందుకు, మాకు అవసరం లేదు, యాడ్స్ మేమేమి ఇవ్వమంటే సరే సార్ ఒక 10,000 15,000 ఎంతో కొంత ఇవ్వండి అన్నాడు. ఒక 10,000 15,000 ఎంతో కొంత అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ప్రెస్ రిపోర్ట్ వాళ్ళం కదా సార్, మాకు జీతాలు లేవు, ఏం లేవు, ఇస్తేనే కదా మాకు పేపర్ నడిచేది అది అన్నాడు. ఏ పేపర్ అంటే అదేదో పేపర్ పేరు చెప్పింది. ఏ పేపర్ అన్నా? చంద్రవార్త అంట. ఆ పేపర్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. చంద్రవార్త అంట. ఇప్పుడు ఆయన చెప్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది. పేపర్ పేరు చెప్పారు, పేపర్ పేరు కూడా మాకు గుర్తులేదు. ఆ పేపర్ ఎంతమంది కొంటారో కూడా మాకు తెలియదు. చంద్రవార్త అని చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్తుంటే 10,000 15,000 ఇవ్వండి అంటున్నాడు. బిజినెస్ లేక మేమే ఖాళీగా కూర్చుంటున్నాం. జనరల్ ఫిజిషియన్స్ కానీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కానీ ఎక్కడైనా చూడండి, ఎక్కడ కూడా బిజినెస్ లేవు. దాదాపు 7-8 నెలల నుంచి ఖాళీగా కూర్చొని డాక్టర్లం అందరం. మీకు తెలిసిన ఏ డాక్టర్ దగ్గరికైనా ఇల్లు అడగండి, పేషెంట్ లేక ఖాళీగా ఉన్నాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చి 10,000 15,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఒక హాస్పిటల్ రన్ అవ్వాలి అంటే మినిమం ఖర్చు ఉంటుంది కదా. ఇప్పుడు రావడం బయట నుంచి వీడియో తీసుకుంటా లోపలికి వస్తున్నాడు. ఎవరన్నా నువ్వు అన్నా, నువ్వు ఎవరు అన్నాడు. నేనెవరో తెలియకుండా నా హాస్పిటల్ నువ్వు వీడియో తీస్తున్నావా అన్న. అది నా ఆర్ఎంపీ సర్టిఫికేట్ చూసుకోండి కావాలంటే. మా నాన్నది నాది 2 పక్కనే ఉన్నాయి. నువ్వు ఎవరు అన్నాడు. నా హాస్పిటల్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అన్న. నిన్ను నేను పర్మిషన్ అడగల, నేను ప్రెస్ రిపోర్టర్ని అన్నాడు. విర్రవీగుతూ అన్నాడు. మామూలుగా కాదు, ఏదో పెద్ద TV9 BBC న్యూస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడిండు. అట్లా మాట్లాడినప్పుడు అలా ఇది కరెక్ట్ కాదు, నేను ఇక్కడ డాక్టర్ని, మా నాన్నగారు డాక్టరే, మీరు ఎందుకు మాట్లాడితే జరుగు అని చెప్పేసి దొబ్బిండు. దొబ్బిన తర్వాత నేను దొబ్బుతూ నన్ను గోడ మీదకి దొబ్బిండు. నా చేతికి గాయాలైనవి. వాళ్ళకి ఎక్కడైనా గాయాలైనేమో చూపించండి. ఈ ఫ్రెష్గా తగిలిన దెబ్బలో కాదు, మీరే చూసి చెప్పండి.
నాకు గోడ గీసుకొని దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మా మీద చేయి చేసుకున్న తర్వాత మేము చేతులు కట్టుకొని కూర్చోలేము. మేము ఒక దెబ్బేసినాం, వేయలేదని చెప్పట్లేదు, ఈయనే కూర్చోబెట్టినాము, బయటికి కూడా పోనివ్వలేదు. మేమే పోలీసులకు ఫోన్ చేసినాము, సార్ వాళ్ళు లిఫ్ట్ చేశారు, ఆన్ ది వేలో వస్తున్నారు. ఈ లోపల మీకు న్యూస్ వచ్చింది, మీరు వచ్చారు, ఇది జరిగింది. చేస్తామని అంటున్నాడు.